గిరిజాచ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితావసురైర్భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకందరాశ్రేయసే. రీజియన్ మీట్లో సభావేదిక పైన ఆసీనులై ఉన్నటువంటి పెద్దలు, లయన్స్ క్లబ్ ద్వారా తన యొక్క విశేష సేవలను అందిస్తున్నటువంటి శ్రీ వినోద్ గారు, శ్రీ రేఖా గారు దంపతులు, అట్లానే డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉన్నటువంటి పెద్దలు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు, ఏరియా లీడర్గా ఉన్నటువంటి దీపక్ జీ గారు, నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మా ఆత్మీయులు శ్రీ రామేశ్వర్జీ గారు. కొద్దిగా సౌండ్ పెంచండి ఎవరు. దేవుడన మాతృదేశమా దేవతలన ప్రజలు యజ్ఞ దీక్షయనంగా సేవావ్రత నిష్టయా. దేవుడు అంటే ఎక్కడో లేడు, ఈ మదర్ ల్యాండ్, ఈ మాతృదేశమే దేవుడట. దేవతలన ప్రజలు, దేవతలంటే ఎవరో కాదు, ఈ ప్రజలే దేవతలు. దేవుడన మాతృదేశమా దేవతలన ప్రజలు యజ్ఞదీక్షయనంగా సేవావ్రత నిష్టయా. యజ్ఞదీక్ష అంటే ఏమిటో కాదు, అది సేవా వ్రతము నిష్టగా కలిగి ఉండడం. ఇవి జీవన సూత్రములుగా ప్రసిద్ధింగనుమా. ప్రతి మనిషి తన జీవితంలో సేవ చేయడం అనేటటువంటిది జీవన సూత్రాలుగా కలిగి ఉండాలని ఏనాడో ఒక మహాకవి చెప్పినటువంటి మాట ఇది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సేవా తత్పరతను తాము సంపాదించినటువంటి 10 రూపాయలలో నిరుపేదలకు కావచ్చు, ఈ సమాజానికి సేవ చేయాలనేటటువంటి ఒక గొప్ప దృక్పథం ఉన్నటువంటి సంస్థ ఏదైనా ప్రపంచవ్యాప్తంగా ఉందంటే దాంట్లో మొదట పేర్కొనదగినటువంటి సంస్థ లయన్స్ క్లబ్. మనిషి యొక్క జీవితంలో చాలామంది అనుకుంటూ ఉంటారు, దానం చేయడం అనేటటువంటిది రహస్యమైంది. నిజంగా చెప్పాలంటే నవగోప్యాలని 9 సీక్రెట్స్ ఉన్నాయి మన శాస్త్రాల్లో. ఆయుర్విత్తం, గృహఛిద్రం, దానం, మానం, అవమానం అని 9 రకాలైనటువంటి రహస్యాలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలో ఎవరికి చెప్పొద్దట. ఆయుర్విత్తం, గృహఛిద్రం, ఆయుష్, నువ్వు రేపు చచ్చిపోతావు అంటే ఎవరికి చెప్పొద్దు, సీక్రెట్గా ఉంచాలి దాన్ని. విత్తం, నీ దగ్గర డబ్బు ఉంది అంటే దాన్ని రహస్యంగానే ఉంచాలి. ఉంది కదా అని మెడలు వేసుకొని తిరగొద్దు. ఇవాళ రేపట్లో మనం రైట్స్ అని చూస్తూనే ఉన్నాం, ఎట్లాంటి రైట్స్ అవుతున్నాయో. అది మీ ఏరియాలో ఎంత అవుతున్నాయో కూడా మీ అందరికి తెలుసు. గృహఛిద్రం, మన ఇంట్లో అయ్యేటటువంటి గొడవల గురించి ఊరికే పక్క వాళ్ళతోటి ఆలోచించొద్దు, దాన్ని మనమే పరిష్కరించుకుని ఆలోచించాలి. ఆయుర్విత్తం, గృహఛిద్రం, దానం, మానం, అవమానం. చేసేటటువంటి దానాన్ని కూడా ఎవరికి పడితే వాళ్ళకు ఊరికే చెప్పొద్దు. నేను ఒక మీటింగ్కి వెళ్తే ఒక ఆయన ఫ్యాన్ దగ్గర స్విచ్ బోర్డు దగ్గర కూర్చున్నాడు. ఆయన మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు, ఆన్ చేస్తున్నాడు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి. నాకు అనుమానం వచ్చి, ఏంటయ్యా మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తున్నావు, ఆన్ చేస్తున్నావు అంటే, ఈ ఫ్యాన్లు మేమే ఇప్పించాం సార్, దానిపైన మా అన్న పేర్లు, మా నాన్న తమ్ముని పేర్లు, మా చెల్లెల పేరు రాయించాము, 3 రెక్కల పేర్ల మీద, మధ్యలో మా అమ్మ పేరు నాన్న పేరు రాయించాము. ఆయనతో ఫ్యాన్ తిరుగుతూ ఉంటే కనిపిస్తలేదు కాబట్టి మధ్యలో ఆఫ్ చేస్తున్నాను, మధ్యలో ఆన్ చేస్తున్నాను అంటున్నాడు ఆడు. అలాంటి దానాలు చేయొద్దు. ఆ దానంకు ఫలితం ఉండదు, దానికి రావాల్సినటువంటి ఏదైతే ఫలితం ఉందో అది పొందరు అని శాస్త్రాలు దానాన్ని కూడా సీక్రెట్లలో పెట్టినాయి. కానీ మరి అప్పుడప్పుడు ఇన్స్పిరేషన్ కలగాలి కదా, దానం చేయాలి అంటే ఇంతమంది చేస్తున్నారు, నేను కూడా అందులో ఉండాలి కదా అనేటటువంటి ఒక భావము కల్పించడం కోసము ఇలాంటి కార్యక్రమాలు లయన్స్ క్లబ్ వారు ఏర్పాటు చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలాసార్లు ఇట్లాంటి కార్యక్రమాలకు వెళ్ళాను. సరే మీరు చీకటి ఎక్కువ చేస్తారని చెప్పి భయపడి ఈ మధ్య చాలా కార్యక్రమాలకు రానని చెప్తున్నాను, రాత్రి చాలా అయిపోతుంది అని. నిజానికి దానం అనేటటువంటిది అందరూ ఏమనుకుంటామంటే నేను ఇస్తున్నాను అనేటువంటి భావం చాలామందిలో ఉంటుంది. కానీ ధర్మం ఏం చెప్తుందంటే, దానం ఇస్తున్నానని నీవు అనుకోకు.
ఒకవేళ నువ్వు దానం ఇస్తున్నానని చేసేటటువంటి రూపాయి ఏదైతే ఉందో దాని పేరు కరెన్సీ, అది డబ్బు మాత్రమే. కానీ ఇస్తున్నాననేటువంటి భావము లేకుండా ప్రేమతో చేసేటటువంటి హృదయంతో నువ్వు ఎప్పుడైతే చేస్తావో దాని పేరు ఐశ్వర్యము. నీ ఐశ్వర్యంలోంచి ఒకరికి దానం చేస్తున్నావు అనే భావం నీకు కలగాలంటే నీ హృదయంలో అట్లాంటి మార్పు ఉండాలి. అది లేకుండా కేవలం నేను దానం చేస్తున్నాను, నేను గొప్పవాడిని, నేను డబ్బులు సంపాదించాను అని చాలామంది అనుకొని చేస్తూ ఉంటారు. అలా చేసేటటువంటిది ఏది కూడా దానికి సరైనటువంటి ఫలితం అనేటటువంటిది ఉండదు. మనం ఏమనుకోవాలి, ఇచ్చేవాళ్ళం అంటే మనకు భగవంతుడు ఇలాంటి ఒక అవకాశాన్ని కల్పించాడు. నిన్ను గొప్పవాడిగా చేయడానికి, నీ లోపల ఒక మానవత్వపు విలువలు ఉన్నాయని తెలియజేయడానికి, నీవు ఒక వ్యక్తిగా నీ పర్సనాలిటీ చాలా గొప్పదని చెప్పడానికి నీకు అవకాశం కలిగింది. ఎందుకు అవకాశం కలిగిందంటే మానవ జీవితం చాలా పరిమితమైంది. ఎంత పరిమితమైందంటే ఇది సృష్టి యొక్క అన్ని నియమాలతో నడుస్తుంది. దీనికి నీ ఇష్టం వచ్చినట్టుగా నీ ఉండడానికి ఈ సృష్టిలో వీలు లేదు. అందుకే మన హిందూ ధర్మశాస్త్రంలో జీవుడు, తర్వాత ప్రకృతి, నేచరు, భగవంతుడు, ఈ 3 పిల్లర్స్ను పెట్టి మొత్తం వ్యవస్థనంతా నడుపుతూ ఉంటాడు. అందులో నీవు ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా ఉన్నావు. నువ్వు కేంద్రంగా ఉన్నావంటే నీవు ఇక్కడి నుంచి అక్కడికి, అంటే ఆ పరమాత్మ వైపు చేరుకోవడానికి మధ్యలో ప్రకృతి ఆబద్ధత నీ దగ్గర ఉన్నది. నేచర్ యొక్క కట్టుబడి అనేటటువంటిది నీ చుట్టుముట్టు ఉన్నది. ఆ కట్టుబడిని తప్పించుకొని నువ్వు పోలేవు. నీ దగ్గర 1000 కోట్లున్నా సరే, 1000 కోట్ల ఆస్తి ఉన్నా సరే నువ్వు 10 కిలోల ఐస్ క్రీమ్ బకెట్ను తినలేవు. నీ దగ్గర 100 కోట్లున్నా సరే ఒక్క పూటలో 5 కిలోల రైస్ ముందు పెట్టుకొని తినలేవు. నీకు 200 కోట్ల ఆస్తి ఉన్నా సరే నేను 150 సంవత్సరాలు బతుకుతా అంటే కుదరదు. అంటే నీకు అట్లాంటి రూల్ ఇవ్వలేదు. తర్వాత అందరం చెక్ ఇన్ ఎట్లా వచ్చామో చెక్అవుట్ అట్లా కావాల్సిందే. నువ్వు ఈ భూమి మీదకి పుట్టేటప్పుడు ఎలా వచ్చావో వెళ్ళేటప్పుడు నీ మొల పైన మొలతాడు కూడా లేకుండా గుంజుకొని పంపించేటటువంటి సిస్టమ్ పెట్టాడు. ఒకవేళ అట్లా తీసుకొని పోయేటటువంటి వ్యవస్థ ఇట్లా ఉంటే కొంపల్లిలో, మేడ్చల్లో ఉన్నటువంటి కొంపలన్నీ మనమే చేసుకొని ఆ డాక్యుమెంట్లన్నీ సఫారీ సూట్ కేసులో పెట్టుకొని దాన్ని వీలైతే మంచి లాకర్ బేగం బజార్కి వెళ్ళి కొనుక్కొని వచ్చి దాంట్లో వేసి ఎన్ని కీలు ఉంటాయో ఈ ప్రపంచంలో, ఎన్ని కోడ్లు ఉంటాయో దానికి పెట్టించుకొని వాటన్నిటిని తీసుకొని వెళ్ళి మన స్వర్గంలో కూడా ప్లాట్లు చేస్తాం. అలాంటి వాళ్ళం మనం. కాబట్టి భగవంతుడు నీకు ఏం చేశాడంటే ప్రకృతి ఆబద్ధత ఇచ్చాడు. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించేటటువంటి సిస్టమ్ ఇక్కడ లేనే లేదు. నువ్వు తీసుకుపోయేది లేదు, నువ్వు తెచ్చేది కూడా లేదు. నువ్వు కోటీశ్వరుడైనా, ధనవంతుడైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత మంచివాడైనా అందరి యొక్క చావులు, అందరి యొక్క పుట్టుకలు ఒకేలాగున్నాయి. వాటిలో ఎలాంటి తేడా లేదు. మరి అందుకే మరి మన పేదవాడైనా ధనవంతుడైనా భగవంతుడు మరి మనకేమిచ్చాడు అంటే, మనకైనా ఏ ఊరి వాడైనా, ఏ భాష వాడైనా, ఈ ప్రపంచంలో భూఖండం మీద ఎక్కడ జీవిస్తున్న వాడైనా సరే అందరికీ ఒకే రకమైనటువంటి ఆర్గాన్స్ ఇచ్చిండు. ఉదాహరణకు మన నోట్లో 32 దంతాలు ఉన్నాయండి. 32 దంతాలు ఒకవేళ ఈ దంతంలో ఒక దంతం ఊడిపోయిందంటే, దంతం అంటే పన్ను, అది ఊడిపోయిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటాడు దీన్ని మళ్ళీ కొత్త దంతం వేయాలంటే 4000 నుంచి 5000 రూపాయలు అవుతాయి. కానీ ఇది ఒక్క దంతం నిలబడదు కాబట్టి దీనికి బ్రిడ్జ్ వేయాలి, 3 కలిపి వేయాలి కాబట్టి దీనికి 15,000 అవుతాయి అంటాడు. సరే, డబ్బున్న వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బు పెట్టి చేయించుకోవచ్చు. కానీ తక్కువలో తక్కువ ధర 5,000 రూపాయలు ఒక్క దంతానికి వేసుకున్న 32 పళ్ళకు 1,00,000 రూపాయలు నీ నోట్లో భగవంతుడు పెట్టాడు. ఒకడు అన్నాడట, ఒరేయ్ కొట్టానంటే 64 పళ్ళు రాలుతాయి అని అన్నాడు. ఆ పక్కనున్నోడు ఎవడో వచ్చి ఏమయ్యా మనిషికి ఉండేది 32 కదా 64 అంటున్నావు అంటే, నీలాంటి వాడు ఎవడో మధ్యలో వస్తాడని తెలుసురా నాకు, నీది వాంది కలిపి లెక్క చెప్పినా అన్నాడట వాడు. కాబట్టి మనిషి నోట్లో 1,00,000 రూపాయల విలువైనటువంటి దంతాలను పెట్టేశాడు. అది కొరియా వాడి నోట్లో అయినా, కశ్మీర్ వాడి నోట్లో అయినా, కేరళ వాడి నోట్లో అయినా, ప్రధానమంత్రి నోట్లో అయినా, మీ కార్పొరేటర్ నోట్లో అయినా, ఎమ్మెల్యే నోట్లో అయినా, ఎవరి నోట్లో అయినా 1,00,000 రూపాయలే. ఎవరి గుండె అయినా దానికి చిల్లు పడితే 1,50,000 ఆపరేషన్ కావాలి. లేదు 2 మోకాళ్ళు పనిచేయకుండా అయిపోయినాయి అంటే
ఆ 2 మోకాలు చిప్పలు వేసుకోవాలంటే గురువారెడ్డి దగ్గరికి పోతే 1,70,000 రూపాయలకు ఒకటి, అంటే 3,40,000 రూపాయలు నీ 2 మోకాళ్ళలో పెట్టాడు. కోటాను కోట్ల విలువైనటువంటి నీ శరీరాన్ని భగవంతుడి భూమి మీదకి నీ లోపల పంపించి ఆయన్నే స్వయంగా వచ్చి నీ హృదయంలో కూర్చున్నాడు. మంచి పనులు చేయి, మంచి పనులు చేయంటే నువ్వు లయన్స్ క్లబ్లో చేరు. ఆ లయన్స్ క్లబ్లో చేరి సమాజానికి ఏమన్నా సేవ చేయి. మరి ఈ శరీరాన్ని నిలుపుకునేటటువంటి బాధ్యత మన మీద ఉంది కదా. మీకు అందరికి ఇవాళ ఎస్బీహెచ్ అకౌంట్లు ఉన్నాయి. ఎస్బీహెచ్ అకౌంట్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కాదండి. ఎస్ అంటే షుగరు, బి అంటే బీపీ, హెచ్ అంటే హార్ట్. ఇది లేనివాడు లేడు. ఇప్పుడు పైన బట్ట కింద పొట్ట. పొద్దున్న లేస్తే దానికోసమే మన ప్రయత్నం అంతా కూడా. దాన్ని రిపేర్ చేయడమే మనకు పని ఇప్పుడు జీవితం అంతా. 50 ఏళ్ళ వరకేమో సంపాదన, 50 ఏళ్ళు అయిన తర్వాత దాన్ని రిపేర్ చేయడానికి హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్ సరిపోవట్లేదు. 74 కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉంటే కూడా సరిపోవట్లేదు మనకు. ఎందుకు అట్లా జరుగుతుందంటే ప్రకృతి ఆబద్ధతను విస్మరిస్తూ ఉన్నాం మనం. ఈ నేచర్ అనేది ఒకటి ఉంది అనేటటువంటి విషయాన్ని మనం విస్మరించినాం. మరి ఈ నేచర్ మనం ఎప్పటి వరకు కాపాడుతుంది అంటే ప్రొడక్షన్ మన దగ్గర ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు మనం చాలా అందంగా చూసుకుంటుంది. అది నీకు పిల్లలది కొనేటటువంటి సామర్థ్యం, నీకు పనిచేసే సామర్థ్యం ఉన్నన్ని రోజులు ప్రకృతి నిన్ను అద్దంలాగా చూసుకుంటుంది. మీకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చే వరకు చాలా అద్భుతంగా చూసుకుంటుంది. మీకు 40-50 ఏళ్ళు వచ్చే వరకు అటు పోయేవాడు కూడా బండి ఆపి మీతో మాట్లాడతాడు. ఇంట్లో నీ కొడుకు డాడీ అని పరిగెత్తుకొని వస్తాడు. వాడు చదివేది ఎల్కేజీ, వాని మెడకో 20 కేజీ, వానికో టిఫిన్ ప్యాకేజీ, వాని వాటర్ డబ్బా లీకేజీ, వాని చదివే పెద్ద డ్రైనేజీ. అయినా వాడు నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు. నీ కూతురుని చూస్తే పరిగెత్తుకొని వస్తుంది. నీ ఇంటి పక్కల వాళ్ళు అందరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే నీకు ఎప్పుడైతే ఎన్ని రోజులైతే నీ శరీరంలో శక్తి ఉండి ప్రొడక్షన్ యొక్క శక్తి ఉంటుందో అప్పటి వరకు నిన్ను ప్రకృతి చాలా అద్భుతంగా చూసుకుంటుంది. 50 సంవత్సరాలు దాటిన తర్వాత నేనేదో గొప్ప పని చేస్తున్నా అనుకున్న ప్రతి వాడు పనికిరానివాడే నా దృష్టిలో. అంటే మీరు అన్యదా భావించకండి ఎవరు పెద్దవాళ్ళందరూ కూడా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ప్రకృతి మిమ్మల్ని పట్టించుకోదు. మిమ్మల్ని కాదు, నేను కూడా అందులో. నన్నైనా మిమ్మల్ని అయినా శక్తి సామర్థ్యాలు ఉడిగిపోయిన తర్వాత ప్రకృతి పట్టించుకోదు. 75 ఏళ్ళ వయసున్న ఆయన ఎవరైనా సరే వాళ్ళ మనమని పెళ్ళికి రాత్రిపూట ఇట్లాంటి పెద్ద ఫంక్షన్ హాల్కి వెళ్తే మా తాత లేకుండా పెళ్లి చేసుకోవాలని ఆ మనగమ్మడు సచ్చినా అనుకోడు. మా తాత తొందర పండుకుంటే మేము ఫోటోలు దిగుతాం అనుకుంటాడు. ఈయన అనుకుంటుంటాడు నా మనమని పెళ్ళిలో నేను లేకపోతున్నాయి అని. దానికి కారణం ఏంటంటే నీ పని అయిపోయింది. 60 ఏళ్ల తర్వాత నీ పని ఏమైపోయిందంటే నీ శరీరము ఈ ప్రకృతితోటి మమేకం కాలేకపోతుంది. నువ్వు 150 మైళ్ళ స్పీడ్ తోటి బండి నడిపినా నీకు వయస్సు ఉన్నప్పుడు ఏమి కాలే. కానీ నీ 60 ఏళ్ళు దాటిన తర్వాత నీ స్కూటీ వేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తావంటే నువ్వేనో పడిపోతావు అంతే. అప్పుడు నేను మళ్ళీ లేపేవాడు ఉండడు. దీనికి ఏంటి కారణం అంటే ఈ ప్రకృతికి ఉండేటటువంటి మొత్తం సిస్టమ్ అంతా కూడా మనం అర్థం చేసుకోవట్లేదు. ఆధ్యాత్మికత పేరుతోటి లేదా ఒక సోషల్ మూమెంట్స్ పేరుతోటి మనం తెలిసినటువంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేస్తున్నాం. చేసి ఇదంతా చాలా గొప్ప పని అనుకొని అందరం దాంట్లో ప్రవాహంలో పడిపోతూ ఉన్నాం. మనకు స్పష్టమైనటువంటి సిలబస్ ఉంది. శైశవే విద్యాభ్యాసీనాం. ప్రతి మనిషి 25 సంవత్సరాలు వచ్చే వరకు చక్కగా చదువుకోవాలి. ఎవరైనా సరే, ఏ కులం వాళ్ళైనా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా 25 ఏళ్ళ వయసు వచ్చే వరకు బ్రహ్మాండంగా చదువుకోవాలి. 25 ఏళ్ళు దాటిన తర్వాత యవ్వనే విషయైషీనాం. 25 ఏళ్ళు అయిన తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకోవాలి, వివాహం చేసుకోవాలి. వివాహం అనేటటువంటిది ఒక సోషల్ బాండేజ్. సమాజం అనేటటువంటిది డిసిప్లిన్గా ఉండడం కోసం మన ఋషులు భారతదేశంలో మాత్రమే ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి మానసిక శారీరక ఉద్వేగాలను ఆపేటందుకు కావలసినటువంటి ఒక ప్లాన్ తయారు చేసి మనకి ఇచ్చారు. దాని పేరు కుటుంబ వ్యవస్థ అనుకోండి, వివాహం అనుకోండి. కలిసి ఉండేటటువంటి ఒక వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. కానీ మీరంతా నిజం చెప్పండి, ఇవాళ మన పిల్లలే సాఫ్ట్వేర్లు చేస్తూ రకరకాల ఉద్యోగాలు చేస్తూ 39 సంవత్సరాలు వచ్చినా నాకు సెటిల్ కాలేదంటాడు. ఈ ఎప్పుడు సెటిల్ అవుతాడో మనకు తెలియదు. అది 39 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని పిల్లలు కనడం సాధ్యమైతలేదు చాలామందికి. మన సమాజంలో ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. పెళ్ళిళ్ళు కావడం లేదు,
రెండవది పిల్లలు కావడం లేదు, మూడవది ఇంత చదువులు చదువుకుంటున్నారు, ఎంబీఏలు, సాఫ్ట్వేర్లు, ఐఐటీలు ఖరగ్పూర్లో చేస్తున్నారు, బాంబే ఐఐటీలు చేస్తున్నారు, ప్రపంచమంతా తిరిగి వస్తున్నారు. కానీ వాని భార్యను అర్థం చేసుకోలేకపోతున్నాడు, వాళ్ళ భర్తను అర్థం చేసుకోలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే మనతోటి నాలెడ్జ్, విజ్డమ్ ఏదైతే ఉందో ఆ జ్ఞాన సంబంధమైనటువంటి కంప్లీట్ ధ్వంసం అయిపోయినాం. ఒక ఊర్లో ఒక భార్య భర్తకు చెప్తుందట, ఏమయ్యా నువ్వే నన్ను చూస్తే చాలా భయపడతావు, నువ్వేమో ఈ కుక్క పిల్లని తెచ్చావు ఇంట్లోకి, ఇది నన్ను చూస్తే భయపడతలేదు, రేపు తెల్లారేసరికి ఇంట్లో ఇదన్నా ఉండాలి నేనన్నా ఉండాలి అన్నదట. అంటే వాడు తెల్లారు ఆలోచించాడట, ఇది జర్మన్ షెపర్డు 3 లక్షలు పెట్టి తెచ్చాను, ఈమెనేమో పెద్ద కండిషన్ పెట్టింది, ఏం చేయాలని అనుకున్నాడట. పొద్దున్నే వాడు ఆలోచించి వాడి కారులో ఆ కుక్క పిల్లని వేసుకొని ఈ పక్కనేదో అడవిలో వదిలిపెడదామని అడవి దగ్గరికి పోయినట్ట. పోయినాక వాడు కనిపించిందట, అరే ఈ అడవిలో బయట వదిలిపెడితే ఇది మళ్ళీ ఇంటికి వస్తుందేమని చెప్పేసి ఇంకాస్త లోపలికి అని లోపలికి పోయి వాడితో మర్చిపోయినట్ట. ఆఖరికి వాడు కుక్క వస్తుంటే కుక్క ఎంబడి ఇంటికి వచ్చినట్ట. మన జీవితం కూడా ఇవాళ అట్లాంటి తిరుగులు తిరుగుతూ ఉంది. దీన్ని మనం ఏమనుకుంటున్నామంటే చాలా గొప్ప సోషలైజేషను, నేనేదో అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను, ఈ ప్రదర్శన అంతా చేస్తూ ఉన్నాము ఎక్కడ పోతే అక్కడ. ఈ ఎగ్జిబిషన్ అంతా ఎందుకోసం చేస్తున్నామంటే నీకు తెలియనటువంటి ఈగో లోపల పిచ్చి అహంకారాలన్నీ లేచి కూర్చున్నాయి. నువ్వేంటో నీకు తెలియకుండా ఉన్నావు. నువ్వు అసలు నీ శరీరం ఏంటి, దాంట్లో ఉన్న మనస్సు ఏంటి, ఆ లోపల ఉన్నటువంటి సూక్ష్మతత్వం ఏంది, దాన్ని ఈ సమాజంతో నువ్వు ఎట్లా జీవిస్తావు, నువ్వు జీవించడానికి కావాల్సిన ఉపాయం ఏంటి, ఏవి నువ్వు తెలుసుకోవడం లేదు. తెలుసుకోకుండా ఆ ప్రకృతి ఆబద్ధత యొక్క లిమిట్స్ దాటేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం వల్ల ఇవాళ మనకందరికీ షుగర్లు, బీపీలు అనేటటువంటి ఒక గొప్ప రోగాలు ఈ దేశం నిండా నిండిపోయినవి. అవి రోగాలు కావు, అవి లైఫ్ డిజార్డర్స్. అవి మన యొక్క క్రమ పద్ధతి తప్పడం వల్ల పుట్టుకొచ్చినటువంటి రోగాలు అవి. ఆ క్రమ పద్ధతి అంతా వదిలిపెట్టడం వల్ల జీవితం యొక్క విలువ మనకు తెలియట్లేదు. ప్రపంచంలో జంతువునాం నరజన్మ దుర్లభం అని అప్పుడప్పుడు మీరు ఎవరైనా శ్లోకాలు వినిండవచ్చు. అన్ని జీవుల లోపల మానవుడు గొప్పవాడు, నువ్వు గొప్పవాడు అని కాదు అర్థం అక్కడ. అన్ని జీవులలో అంటే ఉదాహరణకు జంతువులు చూడండి, ఒక్క జిరాఫీని వదిలిపెట్టండి, తర్వాత ఒక ఎలుగుబంటిని వదిలిపెట్టండి, మిగతా అన్ని జంతువులు చూడండి భూమికి సమాంతరంగా నడుస్తాయి. సమాంతరంగా నడిచే ఆ జంతువులలో తల అంటే ఆలోచించేటటువంటి తల, ఆహారం తీసుకునేటటువంటి నోరు, భావోద్వేగాలు ఉండాల్సినటువంటి హృదయము, ప్రత్యుత్పత్తి చేసేటటువంటి అవయవాలు, ఇవన్నీ ఒకే వరుసలో ఉంటాయి వాటికి, ఏ జంతువు అయినా సరే. అంటే వాటి దృష్టిలో ఆలోచించేటటువంటి బ్రెయిను, తినేటటువంటి నోరు, ఆ భావోద్వేగాలు ఉండాల్సినటువంటి హృదయము, ప్రొడక్షన్ చేసేటటువంటి అవయవాలు అన్నీ సమానమే. వాటికి బ్రెయిన్ లేదు. మరి మానవుడు ఎలా ఉన్నాడు? మానవుడు ఇలా ఉన్నాడు, నిలువుగా ఉంటాడు, భూమికి నిలువుగా ఉంటాడు. ఫస్ట్ మనకు పైన పెట్టాడు భగవంతుడు, బ్రెయిన్ పెట్టాడు. నువ్వు ఆలోచించి తిను, ఆలోచించి నీ హృదయంతో మాట్లాడు, నీవు చివర్ల కోరికల వైపు పరిగెత్తు. కానీ వాళ్ళ విపరీతమైనటువంటి భోగ లాలసత, అది చేయాలి, ఇది చేయాలి, ఇది తినాలి, అది తినాలి. ఒక్క ఫంక్షన్కి వెళ్ళామంటే 52 ఐటమ్స్ ముట్టుకొని వస్తేనే కానీ మన ప్రాణం ఊకోదు. షుగర్ పేషెంట్ ఒక ఆయన ఒక ఫంక్షన్లో గులాబ్ జామున్ పిసుకుతున్నాడు, ఆయన పిండుతున్నాడు. ఏమైంది ఆయన పిండుతున్నావు అంటే షుగర్ సార్ అంటున్నాడు ఆయన. అది పరిస్థితి మనది. మరి ఇంత కోరికలు శరీరం నుంచి ఎందుకు పుడుతున్నాయి, ఎందుకు ఇంత భోగంలో ఉండాలని అనుకుంటున్నాం? ఇది అందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి లోపలైతే దానం చేసే హృదయం, దయ ఉండే హృదయము, ఆ కైండ్నెస్, నీ లోపల కంటైన్మెంట్, ఆ శాంతి, ఆ ప్రశాంతత, ఇవన్నీ నీ హృదయంలో నింపుకోవాలంటే చిన్నపాటి ఆధ్యాత్మిక పరిజ్ఞానం నీ దగ్గర ఉండాలి. ఆ ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఈ దేశం ఋషుల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, మహాభారతం ద్వారా, రామాయణం ద్వారా ఈ ప్రజలకంతా అందజేసింది. ఆ సిలబస్ నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో మానవ జన్మకు ఒక పరిపూర్ణత. ఆ పరిపూర్ణత ఎందుకోసం అంటే లాస్ట్ గేట్లో ఉన్నాం. నీకు ఏ జంతువు ఈ ప్రపంచంలో అది భగవంతుని గురించి ఆలోచించదు, వేరే అతీంద్రియ ప్రపంచాన్ని గురించి ఆలోచించదు. ఈ అతీంద్రియ ప్రపంచాన్ని గురించి, దేవుడి గురించి ఆలోచించగలిగినటువంటి ఏకైక మానవ మేధస్సు మాత్రమే దానికి సరైనటువంటి దానిగా ఎన్నుకొని భగవంతుడు మనకు శరీరం ఇచ్చి ఆయన్ని
ఆ పరమేశ్వరుడే స్వయంగా వచ్చి మన హృదయంలో ఉన్నాడు. ఆయన్నే మనని మంచి పనులు చేయమంటున్నాడు. ఆ మంచి పనుల వైపు తీసుకుపోయేటందుకే లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు కొన్ని కోట్ల రూపాయలు, నేనే దాదాపు 50 కార్యక్రమాలకు వెళ్ళాను, ఇంతకంటే పెద్ద కార్యక్రమాలు. వాళ్ళు ఎన్ని మిషన్స్, కుట్టు మిషన్లు ఇచ్చారో, ఎంతమందికి రకరకాలైనటువంటి పనులు చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి వస్తువులను ఇచ్చారు. ఆర్థికంగా స్కాలర్షిప్స్ ఇచ్చారు, కొన్ని చోట్ల బట్టలు ఇచ్చారు. నా చేతులతో 100 రగ్గులు పంచొచ్చాను నేను లయన్స్ క్లబ్లో, నా చేతితో ఇప్పించారు వాళ్ళు. ఈ సేవా దృక్పథము హృదయంలో నింపుకుంటే ఈ సేవా దృక్పథమే పరమేశ్వరుడు. ఆ మానవుడి యొక్క అత్యున్నతమైనటువంటి లక్షణాలు, ఆత్యంతికమైన లక్షణం ఏంటంటే అది హ్యూమనిజం అని అంటూ ఉంటారు కదా. ఐడియలాజికల్గా చెప్పినట్టు దాన్ని హ్యూమనిజం అంటారు. అది భగవంతుని తత్వమే హ్యూమనిజం. ఇది మన యొక్క ప్రైమరీ స్కూల్, ప్రైమరీ థాట్స్. ఈ థాట్స్లో నువ్వు ఉత్తీర్ణుడవైతే, నువ్వు పాస్ అయితే అది దేవుడి యొక్క గొప్ప పని నువ్వు చేసినటువంటి వాడవైతే అన్న ఉద్దేశంతో ఈ యొక్క సేవాభావం అనేది అలవాటు చేసుకుంటూ ఉన్నారు. ఆ సేవాభావాన్ని కొనసాగించాల్సిందిగా అట్లాంటి ఒక మంచి దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలామంది చేస్తున్నారు. ఎప్పుడైతే నీవు ఈ దానం చేయాలనేటువంటి ఆలోచన నీ మనసులోకి వచ్చిందో నువ్వు ఒక మంచి మార్గం వైపు మెట్లు వేసుకొని పోతున్నావు అన్నమాట. అట్లాంటి పనికి మనం పూనుకోవాలి. చివరిగా ఒక మాట మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవన్నీ లోకంలో ఉన్నటువంటివే. ఇది 1000 ఏళ్ల కింద రాజులు పెద్ద పెద్ద యజ్ఞాలు చేసి దానాలు చేశారు. దశరథ మహారాజు శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు ఆయన దగ్గర 24 గంటలు కొట్టేటటువంటి గంటను పెట్టాయంట. ఆ గంట ఎందుకోసం అంటే భోజనాలు చేశారా, బట్టలు పెట్టారా, వచ్చిన వాళ్ళకు సంభావనలు ఇచ్చారని. చివరికి తన కారాగారంలో ఉన్న డబ్బు, తన యొక్క కోశాగారంలో ఉన్నటువంటి నాణ్యాలన్నీ అయిపోయిన తర్వాత ఒక పేదవాడు వచ్చి దశరథుని అడిగాడట, రాజా అందరికీ ఇచ్చారు కానీ నాకొక్కరికి రాలేదు అని అన్నాడట. ఆ రాజు వెంటనే తన చేతికి ఉన్నటువంటి కంకణం తీసి ఆయనకి ఇచ్చిండట. అంత దానం చేసినటువంటిది ఆ కాలం నుంచి కూడా ఉన్నటువంటిదే. ధర్మరాజు రాజసూయ యాగం చేసి ఆయన కూడా చేశాడు. కాబట్టి ఇది మనకు పరంపరగా వస్తూ ఉంది. మీ అందరితోటి కోరేది ఏంటంటే ఈ దేశం ఇవాళ ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా నిలబడబోతుంది. ఒక విశ్వగురువుగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రపంచానికి మొత్తం సంస్కారాన్ని, సంస్కృతిని, ధర్మాన్ని నేర్పించేటటువంటి యజ్ఞంలో మనం ఉన్నాం. అందులో మనము భాగస్వాములం కావాలి. మనం చదువులు మాత్రమే కాదు నేర్చుకోవాల్సింది, సంస్కారం ఇవ్వాలి. ఎవరికైనా కోపం రావచ్చు. ఇవాళ జడ్జిలు, పోలీసులు, తర్వాత లాయర్లు, డాక్టర్లు, అనేక రకాల గొప్ప గొప్ప ప్రొఫెషనల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చదువులేదా అండి? 30,000 లంచం ఎందుకు తీసుకుంటున్నాడు? 30,000కి 20,000కి ఏసీబీ వాళ్ళకి ఎందుకు దొరుకుతున్నారు? ఎందుకు తప్పుడు పనులు చేయాలా? ఆ తప్పుడు పనులు చదువులో లేదు. తప్పుడు పనులను మాన్పించేది చదువులో లేదు, అది సంస్కారంలో ఉంది. ఆ సంస్కారం విద్య ద్వారా ఇవ్వాల. ఆ సంస్కారం ఇచ్చేటటువంటి ఒక గొప్ప ప్రయత్నం మన యొక్క ఋషులు శాస్త్రాల ద్వారా చేశారు. ఇవాళ మీ అందరూ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా గొప్ప వాళ్ళు, ఎంత మంచి వాళ్ళు ఉంటారు ఇందులో అంటే చాలామంది నాతో ఫోన్లలో కూడా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ జీవితంలో ఒక 100 సంవత్సరాలు కష్టపడి సంపాదించే డబ్బును ఆయన 10 ఏళ్లలో సంపాదించుంటాడు. అంత గొప్ప వ్యక్తులు కూడా ఇందులో ఉండవచ్చు. మీ అందరితోటి కోరేది ఒకటే, ఇవాళ సమాజానికి సంస్కారం ఇవ్వండి. ఇవాళ విదేశాలు నిజంగా గొప్పగా ఉన్నాయి కొన్ని విషయాలు. వాళ్ళ ట్రాఫిక్ సెన్స్ కావచ్చు, వాళ్ళ మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళ చట్టాలను అమలు చేసే తీరు కావచ్చు, అవన్నీ వేరే దేశాల్లో బాగున్నాయి. అందుకే మన పిల్లలు ఇక్కడ నుంచి పోయి అక్కడ ఉండాలనుకుంటున్నారు. వాళ్ళు ఇష్టపడుతున్నారు, దాన్ని స్వర్గంలాగా భావిస్తున్నారు. కానీ మన దేశంలో అన్ని చట్టాలు ఉంటాయి, అన్ని రూల్స్ ఉంటాయి, అందరు అధికారులు ఉంటారు, అన్ని తప్పు పనులు చేస్తారు. ఎందుకు ఈ సిస్టమ్ ఇట్లా నాశనం అవుతూ ఉన్నది? దానికి కారణం ఏంటి? దాని వెనుక ఉండేటటువంటి ఇబ్బందులు ఏంటి? అవి మీ అందరూ ఆలోచించాలి. అది ఎక్కడి నుంచి నాశనం అయిపోయిందంటే అమ్మ ఒడి అంటే తల్లి ఒడి మీద కొన్ని మంచి విషయాలు పిల్లలకు రావాలి. రెండవది బడి అంటే స్కూల్లో కొన్ని మంచి విషయాలు రావాలి. మూడవది గుడి, దేవాలయం కేంద్రంగా కొన్ని మంచి విషయాలు పిల్లలకు అందాలి. మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం ఇవాళ? జానీ ఎస్ పాప, రెయిన్ గో అవే, వర్షమా రావద్దు. వాడు అమెరికాలో 10 నెలలు వర్షం పడుతుంది కాబట్టి వాడు ఆ పాట రాసుకున్నాడు, వర్షమా రావద్దు అంటున్నాడు. మనకేం పుట్టింది రోగం? మనకు 4 నెలలు వర్షము, 4 నెలలు చలికాలం, 4 నెలలు వేసవి కాలం బ్రహ్మాండంగా మన దగ్గర ఉంటుంది. మనకు పాటలు లేవా? కోతులు పుట్టింది ఎందుకురా,
కొమ్మలు విరిచేటందుకురా కొమ్మలు విరిచేదెందుకురా లంకకు పోయి ఏటందుకురా లంకకు పోయి ఏదెందుకురా వారధి గట్టేటందుకురా వారధి గట్టేదెందుకురా సీతను చూచేటందుకురా సీతను చూచేదెందుకురా రావణు చంపేటందుకురా రావణు చంపేదెందుకురా సీతను తెచ్చేటందుకురా సీతను తెచ్చేదెందుకురా మన రాములకి ఇచ్చేటందుకురా. మొత్తం రామాయణం కల్చర్ అందులో వచ్చేసింది. ఇట్లాంటి మంచి మంచి పాటలు ఉన్నాయి. తల్లులంతా మీరు ఎంత డబ్బు సంపాదించినా ఉండేదే మనకి 2 పిల్లలు, వాని చుట్టే మన ప్రపంచం అంతా తిరుగుతూ ఉంది. వాడి సాక్స్, వాడి బూట్లు, వాడి టై, వాడి బుక్స్, ఏమేమో స్కూళ్ళల్లో విచిత్రాలు. ఇప్పుడు తల్లిదండ్రులకే టెస్టులు పెడుతున్నారు, పిల్లలకు కాదు టెస్టులు. ఈ తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు ఆ స్కూళ్ళ చుట్టూ తిరగలేక. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళందరూ చిన్నప్పుడు చాలామంది చదువుకున్నారు, ఇంత స్కూళ్ళకు వెళ్ళే వాళ్ళండి. కానీ ఇవాళ ప్రైవేటు మాయాజాలం అట్లా నడుస్తూ ఉంది. కోపం తెచ్చుకోవద్దు ఎవరైనా ఉంటే, వాస్తవాలు ధర్మం మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా, ఒక ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉన్నది కాబట్టి మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ స్కూళ్ళల్లో అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి అమ్మలంతా నాన్నలంతా మీరు ఎంత డబ్బు సంపాదించినా సరే రోజు 1 గంట సేపు మీ పిల్లల్ని మీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని చక్కగా మాట్లాడండి, కొద్దిసేపు వాళ్ళతో సంభాషించండి. ఏదో డబ్బు సంపాదించాం, ఈ పార్టీకి వెళ్ళాం ఆ పార్టీకి వెళ్ళాం, వాడు దావత్ చేశాడు వీడు దావత్ చేశాడు, రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చి పడుకొని వాడు ఎప్పుడు పోయిందో తెలియదు ఎప్పుడు వచ్చిందో తెలియదు. నీకు నీ మీద వాడికి ఎందుకు ప్రేమ ఉండాలి? 3 సంవత్సరాల పిల్లవాడిని తీసుకెళ్ళి నువ్వు హాస్టల్లో పడేస్తే వానికి 30 ఏళ్ళు రాగానే నిన్ను తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేస్తాడు. వాడు చేసే పని అదే. ఒక తల్లిని ఒక పిల్లవాడు తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసినట. చాలా సంవత్సరాలు ఓల్డేజ్ హోమ్లో ఉండి ఆమె చావడానికి దగ్గరై నా కొడుకుని ఒక్కసారి పిలిపించండి అని అన్నదట. కొడుకు వచ్చిండట, వ్యవసాయదారులు వచ్చి, నాయనా నేను ఇంకా చచ్చిపోతాను వారం రోజుల్లో, కానీ ఒక్క కోరిక ఉంది, అది నువ్వు తీర్చాలన్నదట. చెప్పమ్మా ఏంటో? ఇగో ఈ రూమ్లో ఫ్యాన్ సరిగ్గా పనిచేస్తలేదు, ఒక కొత్త ఫ్యాన్ ఫిట్ చేపి అని అన్నాడట. అంటే వాడన్నాడట, నువ్వు వారమైతే చచ్చిపోతావు కదనే, ఈ ఫ్యాన్ ఎందుకు నీకోసం అన్నాడు. లేదు నాయన, నేను చైన్లో పనిచేశాను చిన్నప్పటి నుంచి, నాకు ఫ్యాన్లు అలవాటే లేదు, నా జీవితం అంతా ఫ్యాన్లు లేకుండానే గడిచింది. చివరి దశలో ఇక్కడ వచ్చాను నేను, ఈ మధ్యలో నా ఫ్యాన్ పాడైంది. కానీ నేను ఫ్యాన్ గురించి బాధపడట్లేదు. ఒకవేళ నీ కొడుకు తీసుకొచ్చి నిన్ను ఇదే వృద్ధాశ్రమంలో వేస్తే నువ్వు ఫ్యాన్ లేకపోతే ఉండలేవు కదా నాన్న, అందుకొరకు కొత్త ఫ్యాన్ ఫిట్ చేపి అన్నదట. మీ పిల్లలకి ఎంత డబ్బు సంపాదించినా శాంతి లేదు. ఎంత శాంతి మీ పిల్లలే అంటారు, మా డాడీ ఈ 400 యార్డ్స్లో ఇల్లు కట్టాడు కానీ ఆ 200 కూడా తీసుకుంటే పార్కింగ్ బాగుండేది అంటాడు మీరు చచ్చిపోయిన తర్వాత. కాబట్టి ఎంత సంపాదించినా దానికి శాంతి లేదు. మీ పిల్లల్ని మంచిగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని చక్కగా కొన్ని మంచి విషయాలు చెప్పండి. అమ్మ చేయాల్సినటువంటి పని ఇది, నాన్న చేయాల్సినటువంటి పని ఇది. కానీ హైదరాబాద్లో చూస్తే ఓ భర్తనేమో కంప్యూటర్లో ల్యాప్టాప్ వర్క్ చేస్తున్నాడు 11 గంటల వరకు, భార్యనేమో ఫోన్లో గేములు చూస్తున్నాడట. చిన్న పిల్లగాడు వచ్చి అన్నాడట, మమ్మీ నన్ను కన్నవాడు డౌన్లోడ్ చేసుకున్నవే అని అన్నాడట. అది పరిస్థితి. అట్లాంటి పరిస్థితి అమ్మలు తెచ్చుకోకండి. అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మధురము, మంచి మంచి పద్యాలు నేర్పించండి వాళ్ళకు. మనతోటి సంస్కారం ఉంటే వాళ్ళకు వస్తుంది అది. అమ్మ ఒడి, రెండవది బడి. స్కూల్లో మంచి విషయాలు నేర్పేటటువంటి ప్రయత్నంగా మీరంతా లయన్స్ క్లబ్ ద్వారా ప్రయత్నం చేయండి. మంచి మంచి విషయాలు ఆ స్కూళ్ళకు వెళ్ళి మనం చేసేటటువంటి దానాలు ఉన్నోళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రభుత్వమే 1000 పథకాలు పెడుతుంది, మీరు కొన్ని మార్చాలి. ఇప్పుడు ఆలోచించాలి. మీ అందరితో కూడా కోరుతున్నా, ఇప్పటికి ఇంకా రగ్గులు, ఎవరికి రగ్గులు అవసరం? ఎవడు రగ్గులు కొనుక్కోలేకున్నాడో నేను అడుగుతున్నాను. 10 ఏళ్ల కింద నేను లయన్స్ క్లబ్లో వెళ్ళి రగ్గులు ఇచ్చి వచ్చాను. అట్లాంటి వాటి కాదు, మీ అంత ఒక మంచి మీటింగ్ పెట్టుకోండి, ముఖ్యమైన వాళ్ళు పెట్టుకొని ఆలోచించండి. ఇవాళ మనం మన పిల్లలకి ఏమి ఇవ్వగలుగుతాం, మంచి వాల్యూస్ ఏమి ఇవ్వగలుగుతాం, మంచి విలువలతో కూడినటువంటి విషయాలను స్కూళ్ళలోకి ఎట్లా తీసుకొని పోగలుగుతాం, టీచర్లను ఎట్లా మనం మార్చుకోగలుగుతాం, మన పిల్లలకు ఎట్లా సంస్కారాలు అందించగలుగుతాం, దాని దిశగా లయన్స్ క్లబ్ మేము ఏం చేయాలి, ఆ దృష్టితో ఒక కొత్త కోణంతో ఆలోచించాలని మీ అందరితో కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, నమస్కారం.